గుంటూరు నగరంలో పెండింగ్ వర్కులు పూర్తి చేసే బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు కల్లా మాధవి స్పష్టం చేశారు. 18వ డివిజన్ అడపా బజార్లో సీసీ డ్రైన్లు, రహదారి నిర్మాణానికి సోమవారం మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 1,40,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల్ని గుర్తించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులకి శ్రీకారం చుట్టిందని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏడుగొందుల సందు, అదేవిధంగా అడపా బజార్లో రోడ్స్, డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. కల్వర్ట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ. ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నోచుకోని పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈరోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో అదే ప్రాసెస్లో ఈరోజు అడపా బజార్లో రోడ్డు వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏడుగొందుల సందులో కూడా రోడ్డు అండ్ డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది. దగ్గర 1,40,00,000 రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి.